ఘనమైన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈరోజు ప్రియులు విశ్వనాథుల యొక్క చుట్టుపక్కల యొక్క కుటుంబం తరపున వారు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క కృతజ్ఞతా కూడికకు వీచేస్తున్న బంధువులు, స్నేహితులు, సంఘస్థులు వారందరికీ కూడా వారి కుటుంబం తరపున మీ అందరికీ కూడా ప్రభునామన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయలకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గతించిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి మరొక దినము మా బ్రతులు ప్రసాదించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు నా తండ్రి ప్రియులు చిట్టుబాబు కుటుంబం ద్వారా ఈ ప్రాంతంలో మిమ్మల్ని మహిపరుస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. నాయన, మరి వాతావరణం ఎంతో ప్రతికూలంగా ఉంది, ఎంతో చలి నాయన, తీవ్రతలో ఉన్నా కూడా బిడ్డలు మిమ్మల్ని గణపరచుటకు ప్రయాసపడొచ్చినందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రయాసకు తగిన దీవులు వారికి సత్కరించండి. ఈ కార్యముల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు నామన అందరికి ప్రత్యేక వందనాలు. అది 9 బేస్ తగ్గించి తిరుగులెట్టండి. ఒకసారి అక్కడ బేసు తిరుగులు ఉంటుంది, బేస్ తగ్గించేసి తిరుగులు పెళ్ళి. దేవుని యొక్క మహాకృపలో ఈరోజు ప్రియ కుటుంబం ద్వారా ఆయన గణపరచడానికి దేవుడిచ్చిన కృప. ఈరోజు నిజంగా దైవాన్ని గణపరచాలన్నా లేదా దేవుని మాటల కోసం ఎదురు చూడాలన్నా అనుకున్నంత మాత్రాన తిరుగులు పెంచి బేసి తగ్గించు. ఎంత ఆలోచన కలిగి ఉన్నా హలో ఎప్పుడు బేస్ అసలు పెట్టద్దు అమ్మా. బయటికి శబ్దం నీట్గా వెళితేనే వారు వినగలుగుతారు అమ్మా. మరి అసలు బేస్ తగ్గి తిరుగులు పెంచు కనుక దయించి, ఎందుకంటే చక్కని స్వరం అయితే పాట వినాలనిపిస్తుంది, ఆ శబ్దం చక్కగా ఉంటే వాక్యం కూడా వినాలనిపిస్తుంది అమ్మా. కనుక ఉన్నంతలో అవి నేర్చుకోవాలి మనం. పాటలే కాదు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిచయం, నా పని ఇదే, ఈ పనిలోనే ఉంటానని అనుకోకండి. ఎందుకంటే రేపు పొద్దున అతను లేకపోతే ఆ పని మనం చెయ్యాలి. ఓకేనా? నేను ఒక పనికే నియమించబడ్డానని అనుకోవద్దు. ప్రతి వారు ప్రతి పనుల్లో కూడా ఏమవ్వాలి, నేర్చుకోవాలి. దేవుని పని అంటే అందరూ కలవాలి. కనుక దాన్ని మరి గమనించి అర్థం చేసుకోండి. మనం వాక్య పరిచయలకు వెళ్దాం. ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. నాకు మరలా చెప్తున్నాను, దేవుని పనిలో మీరు ముందు వస్తారో నాకు తెలియదు, ఎన్నొచ్చినా దైవ కార్యానికి. ఎందుకంటే దైవ పనిలో నిర్లక్ష్యత వచ్చిందంటే నష్టపోయేది మనమే. ఓకేనా? ఎందుకంటే దేవుని పని చేసుకునే భాగ్యం అందరికీ లేదు, అది కొందరికే ఉంది. ఆ కొందరిలో కూడా అశ్రద్ధ చేసేవారు చాలామంది నష్టపోయారు. ఆ లేవి కుమారులే నష్టపోయారు. దేవుడు చెప్పింది చేస్తే బాగుపడుతురు. అలాగే దేవుని కార్యాలంటే అశ్రద్ధతో ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? దయించి అర్థం చేసుకోండి. ముందుగా మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాటలు వినాలని ఎందరు ఆశపడినా కూడా అది దేవుడు అనుగ్రహిస్తే కానీ ఆ మాటలు వారికి దొరకవు. చాలామంది అనుకోవచ్చు, ఈరోజు కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు కనుక ఏదో ఆయన గురించి చెప్తూ ఉంటారని అనుకోవచ్చు. కానీ వీళ్ళు అనుకున్నంత మాత్రాన ఈ కార్యం జరిగేది కాదు. వీళ్ళు అనుకునేది ఏదైనా ఉంటే కుటుంబ కార్యాలు జరగవచ్చు. కానీ దైవ కార్యాలు జరగాలంటే దైవం అనుకోవాలి, దేవుడు కృప చూపాలి తప్ప దేవుని పని ఒక మనుషుడి పని అంత తేలిగ్గా జరిగేది మాత్రం కాదు. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకసారి యోహాను సువార్తలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. ఆ పండుగలలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారట. ఆ పండుగలో
అందులో కొందరు అన్య దేశస్తుల నుంచి వచ్చిన వారు ఉన్నారట. తర్వాత వారు గలిలయలోని బెత్సయాద వాడైన పిలుపు వద్దకు వచ్చాడంట. వాళ్ళందరూ ఒక పిలుపు దగ్గరికి, అనగా యేసు ప్రభు యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చారట. వాళ్ళు కొందరు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతడితో చెప్పారట. యేసు ప్రభుని చూడాలనుకుంటున్నావయ్యా అని అక్కడికి వచ్చిన గ్రీసు దేశస్తులు వచ్చి ఒక యేసు ప్రభు యొక్క శిష్యుడిని అడుగుతున్నారట. యేసు ప్రభుని మేము చూడాలని ఆశపడుతున్నామయ్యా అని చెప్పారట. తర్వాత ఆయన ఏం చేశాడయ్యా అంటే పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాడట. ఆంధ్రేయతో చెప్తే గమనించాలి, అంటే ఇతనే మరో శిష్యుడికి చెప్పాడంట. ఈ మరో శిష్యుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తే ఒక మాట ఇలాగ వెళ్ళి చెప్తే, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, ఇప్పుడు ఎవరు చూడాలని కోరుతున్నారు? వీళ్ళందరూ యేసు ప్రభుని చూడాలని కోరుతున్నారు. మరి అలాంటప్పుడు ఆయన కనపరచవచ్చు కదా. అక్కడ ఉన్న కొన్ని విషయాలు మనం చదివితే 37వ వచనం చదవండి. 37వ వచనం చదవండి. ఈ మాటలు చూడాలి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేది. అది విచిత్రం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి అంటే వచ్చారు, అక్కడ కొన్ని మాటలు చెప్పారట. చెప్పిన తర్వాత వారికి ఏం చేసుకోవచ్చు? కనపరుచుకోవచ్చు, తన గొప్పతనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారే వచ్చారు కనుక. వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈయన ఏం చేసుకోవచ్చు? కనపరుచుకోవచ్చు. కానీ ఆయన కొన్ని మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేను అన్నాడు. అంటే వారికి కనబడకుండా ఈయన ఏం చేస్తున్నాడు అంటే చూడాలనుకున్న వచ్చిన వారికి ఆయన కొన్ని సంగతులు చెప్పి వారికి కనబడకుండా దాక్కున్నాడట. ఎవరో? యేసు ప్రభు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆయనే తను మరుగు చేసుకుంటున్నాడు. ఏంటి అయ్యా ఆయన మరుగు ఎందుకు చేసుకుంటున్నాడో తర్వాత మాట చదువుదాం. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా అదనమాట. అంటే ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? విశ్వసించిన వారు వచ్చారంట. ఆయన ద్వారా మేలు పొందాలనుకున్న వారే తప్ప ఆయన వచ్చిన ఒక కారణానికి, ఒక కార్యానికి ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన్ని మనం ఎందుకు విశ్వసించాలన్న భావం ఎరిగిన వారైతే రాలేదంట. అందుకు ఆయన ద్వారా మేలుని అనుభవించారు తప్ప ఆయన యందు విశ్వాసం లేని వారు వచ్చారట. అలాంటి వారికి ఆయన కొన్ని మాటలు చెప్పేసి వారికి కనబడకుండా ఏమయ్యాడు? ఆయన తన్ను మరుగు చేసుకున్నాడట. గమనించాలి. ఏం మాట్లాడాడు ఆయన? ఇప్పుడు 23వ వచనం చదువుతాం. 12వ అధ్యాయం 23వ వచనం. ఏ మాటలు చెప్పాడు? అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు చూడండి, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండెను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వచ్చిన వారేంటి? ఈయన చూడాలనుకున్నారు. ఈయన చెబుతున్న ప్రసంగం ఏంటి? వచ్చిన వారు చూడాలనుకున్నారు. వచ్చిన వారికి ఈయన ప్రసంగం ఏం చేస్తున్నాడయ్యా అంటే గోధుమ గింజ అది ఒట్టిగా ఉంటే కుదరదు, చస్తే కానీ ఫలించదు అంటున్నాడు ఆయన. అంటే గోధుమ గింజ ఏమవ్వాలి? చనిపోద్దని చెప్తున్నాడు. ఆ సంగతి వాళ్ళకి తెలియదా? ఆలోచన చెయ్యాలి. తర్వాత మాట చదువుతాం. ఈ మాట చెప్తున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా అది చెప్పాడు. ఇప్పుడు వచ్చిన వారిని ఏమన్నాడు అయ్యా అంటే లోకం నుంచి వచ్చారు. వాళ్ళు లోకం నుంచి వచ్చిన వారిని ఏమన్నాడయ్యా అంటే తన ప్రాణాన్ని ఏం చేసుకోవాలి? ప్రభుని చూడాలనుకున్నారు. ప్రభుని కనపరుచుకుంటాడు. ప్రభు ఈ లోకానికి ఎందుకు కనపరుచుకోవడానికి వచ్చాడు? ప్రభు ఈ లోకానికి తన్ను ఎందుకు కనపరుచుకోవడానికి వచ్చాడు? ప్రాణం పెట్టడానికి. అందరికీ ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు, అంతేనా? ఆ ప్రాణం పెట్టడానికి ఈయనకు వచ్చాడు. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చేవారిని కూడా ఈయన ఏమంటాడో తెలుసా? అవసరమైతే మీరు కూడా ఏం చెయ్యాలి? ఆ మాట చదవండి, పర్లేదు. తన ప్రాణమును ప్రేమించువాడు, అది తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు ఒకటే. అసలు ప్రాణాన్ని ద్వేషించువాడు ఎవడుంటాడు ఈ లోకంలో?
ప్రాణాన్ని ప్రేమించేవాడు ఉంటాడు తప్ప ప్రాణాన్ని ద్వేషించేవాడు ఎవరు ఉంటారు? కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేని పక్కన ఎట్టుకున్నాడో? ప్రాణాన్ని ద్వేషించుకున్నాడు. ఎవరిని ప్రేమించి? మనుషుల్ని ప్రేమించి. మనుషుల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ద్వేషించుకున్నాడు, దాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. తర్వాత ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు, అలా ద్వేషించేవాడు నిత్య వరకు దాన్ని కాపాడుకొనునని చెప్పాడు. అంటే నిత్య జీవం అంటే పరలోకం. అంటే దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే భూమి మీద మన ప్రాణం ఏం చేసుకోవాలి? అవసరమైతే పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే నిత్య జీవాన్ని ఏం చేసుకుంటాం? మనం పొందుకుంటాం. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏమేం చేసుకున్నాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం పోగొట్టుకుని తిరిగి లేచి లోకానికి ఇదిగో నేను జీవంతో ఉన్నాను, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు కూడా ఏం పొందుకుంటాడో? నిత్య జీవం పొందుకుంటాడో అని చెప్పడానికి ఆయన వచ్చాడు. కానీ మనుషులు ఏమనుకున్నారయ్యా అంటే అనేకులు వచ్చారు ప్రభు దగ్గరికి. ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన మహత్కార్యాలు పొందాలని ఆశపడ్డారు తప్ప ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరో లేరు గనక, విశ్వాసం లేదు గనక వారిని చూచి ప్రభు ఏం చేశాడు? దాక్కున్నాడు. ఎందుకని? ఎన్ని చెప్పిన వారికి ఏమి లేదు, విశ్వాసం ఉంచుతలేదు. ప్రభువును చూడాలనుకున్నారు, కానీ చూడాలనుకున్నారు మంచిదే, కానీ ఆయన చెప్పిన మాటలు ఎందు వాళ్ళకి ఏమి ఉంచలేదు? విశ్వాసం ఉంచలేదు. ఆ తర్వాత 26వ వచనం చెప్పాడమ్మా, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండడు. ఒకసారి ఒకడు నన్ను వెంబడించాలంటే, ఒకడు నన్ను సేవించాలంటే నన్ను వెంబడించాలి. ఆయన సేవించాలంటే ఆయన వెంబడించాలి. అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి ఏమవ్వాలి? వెళ్ళాలి. తర్వాత నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. నన్ను సేవించేవాడు కూడా నేను ఎక్కడుంటానో అక్కడ వాడు ఉంటాడు. తర్వాత ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరుచును. నా తండ్రి అతన్ని ఏం చేస్తాడో? గణపరుస్తాడు. అంటే దేవుడు అలా ప్రభుని వెంబడించే వారిని ఖచ్చితంగా ఏం చేస్తాడో? గణపరుస్తాడంట. అంటే ఇప్పుడు ప్రభుని అంటే ప్రభుని వెంబడించాలి అమ్మా. ప్రభుని సేవించాలంటే ప్రభుని వెంబడించాలి. ఆయన ఈ లోకంలో వెంబడించింది ఏమి నేర్పాడు మనకు? ఏమి నేర్పాడు? ఎవడైనా నన్ను వెంబడించిన ఎడలా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి రా బాబు అన్నాడు. ఆయన అన్నాడు లేదా? ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఏం పట్టుకుని రమ్మన్నాడో? ఎవడ సిలువ నాడు పట్టుకుని రమ్మన్నాడు అంటే చెక్కలు వేసుకున్న సిలువలు కాదు, మెల్ల వేసుకున్న సిలువలు కాదు, చర్చిల బిల్డింగ్ మీద పెట్టిన సిలువలు కాదు. సిలువ అంటే మరణం. అవసరమైతే నీ మరణాన్ని కూడా ఏం చేసుకుని రావాలి? నీ మరణాన్ని కూడా పక్కన పెట్టుకుని రావాలంట. ఎవరిని వెంబడిస్తే? ప్రభుని వెంబడిస్తే. కానీ ఈరోజు మరణాన్ని ప్రేమించేవారు ప్రభుని వెంబడించారు తప్ప మరణాన్ని ద్వేషించేవారు ప్రభుని వెంబడించిన వారు బహు కొంతమంది. కానీ వెంబడించారా? ఆయన చూడాలనుకున్న వారు అనేకులు ఉన్నారా? ఉన్నారు. మరికొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. లోకసువార్త 8వ అధ్యాయం. లోకసువార్త 8వ అధ్యాయం 40వ వచనం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఒకసారి అమ్మా, జనసమూహము ఆయన కొరకు. ఇందాక గ్రీసు దేశస్థులు ఆయన ఎవరో చూడాలని వచ్చారంట, ఒక దేశస్థులు. ఇక్కడ ఒక యేసు ప్రభు వారి కోసం ఏం చేస్తున్నారంట అంటే ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారంట. అలా ఎదురు చూసి పరిస్థితిలో ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె మరణించిందంట. ఆమెను స్వస్థపరిచాడంట ఎవరో? ప్రభు. గమనించాలి, జనసమూహం ఉంది కదా, అందులో కొంతమందిని ఎందుకు బాగు చేయాలి? ఆయన కొంతమందిని ఎందుకు బాగు చేయాలి? ఎందుకు అంటే ఈయన ఎవరో ఆ సమాజ అధికారి ప్రభుని వేడుకున్నాడు. ఆయన అయ్యా ప్రభుని వేడుకున్నాడు. ఒకసారి ఈ కార్యక్రమంలోనే మరలా 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ
ఈ ఈ జనసమూహంలో వెనకాల చెంగు ముట్టుకుందంట. ఎవరిని? యేసు ప్రభుని వెంబడించేది జనసమూహం. అందులో 12 ఏళ్ళ కుమార్తెను బాగు చేశాడు ప్రభువు. ఓకేనా? 2 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధితో బాధపడుతున్న ఆమెను కూడా ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. 47వ వచనం, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి, అంటే ఈయనకి తెలియదేమో అనుకుని వెనకాల ముట్టుకుందంట. ఎవరినే? ప్రభుని. ఈయనేమన్నాడు? ఈయన పిలిచాడంట. ఇలా పిలవగానే ఆవిడ భయపడ్డదంట. ఏంటి, నేను ఆయనకి తెలియకుండా వెనకాల వస్త్రపు చెంగుడే కదా ముట్టుకున్నాను, నేనెవరో అన్న సంగతి ఆయనకి ఏమైంది? మరుగై లేదు. అంత ఏమైంది అంటే గమనించాలి, యేసు ప్రభు ముందే చూస్తున్నాడు అనుకున్నాడు, వెనక కూడా తెలుసు ఆయనకి. గమనించాలి, మొత్తం అంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. గమనించాలి. అయితే ఇప్పుడు అక్కడ మేలు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ జనసమూహంలో కొంతమంది ఉన్నారు. అంతేనండి. అందరూ బాగుపడ్డారా? అందరూ లేదు. అలాగే లోక సువార్త 19వ అధ్యాయం, 19వ అధ్యాయం తీసారమ్మా. 19వ అధ్యాయంలో 18వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండేను. ఇతని పరిస్థితి ఏంటండి? త్రోవ ప్రక్కన ఏం చేసుకుంటున్నాడంటే గ్రుడ్డివాడిన భిక్షాటన చేసుకుంటున్నాడట. అసలు ఇతను ఎవరు గొప్పగా తీసుకుంటారో? అసలు అతనికి చూపు లేదు. రెండవది అతని స్థితి ఏంటి? భిక్షాటన చేసుకున్న ఎవరైనా మీటింగ్ పిలుస్తామండి? పిలం. గమనించాలి, ఏదైనా శుభకార్యాలు పిలుస్తావా? పిలం. అయితే ఇలాంటి వ్యక్తి గురించి కూడా గ్రంథం ఎందుకు రాయవలసి వచ్చింది? చదువుదాం. ఆయన యొక్క తత్వం ఏంటో ఇక్కడ మనకు కనపడుతుంది. 36వ వచనం, జనసమూహము అంటే అప్పటికో కూడా ప్రభుత్వం ఎవరు ఉంటున్నారు? అదని మర్చిపోకండి. ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఎవరున్నారో తెలుసు? ప్రజలు ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆ మహానుభావుని చూడాలి, ఆ మహానుభావుడి ద్వారా మేలులు పొందాలి, అలా మనుషులు అనుకున్నారు. కానీ ఆయన ఎవరినైతే దర్శిస్తాడో వారికే భాగ్యం ఇస్తాడు. మనం అనుకున్నంత మాత్రాన అందరికీ ఆ భాగ్యం దక్కదు. చూడండి, అక్కడ జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు విన్నాడంట. గమనించాలి, చప్పుడు విన్నాడంట. ప్రజలు వెళ్ళిపోతున్న శబ్దాన్ని విన్నాడంట. ఎవరో? గ్రుడ్డివాడు. ఎందుకంటే అది కనపడతలేదు. గమనించాలి, కనపడతలేదు. ఏమో ఆ చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పారంట. అక్కడ ఉన్నవారిని ఆరాధించాడంట. ఏంటి శబ్దం అయ్యా అన్నాడట. ఇలా నజరేయుడైన యేసు వారు వెళ్తున్నారయ్యా ఈ మార్గానే అని చెప్పారట. వెంటనే వాడు యేసు ఆ మాట చూడాలి. ఈ కళ్ళు లేనివాడికి ఎలా తెలిసినాయండి? కళ్ళు లేని వాడికి ఎలా తెలిసినాయి? ఆయన ఎవరంట? దావీదు కుమారుడా, ఆ దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఒక మాట. ఏ కార్యాలని చూసిన సందర్భాలు ఉన్నాయా? లేవు. ఎందుకని చెప్పండి. అది కళ్ళు లేనివాడు ఒకవేళ ఎవరికైనా ఒక మేలు పొందినా కూడా చూసే అవకాశం లేదు కదా. కానీ ఆయనను గూర్చి విన్నాడు. ఆయన ఎవరి గురించి? అదనమాట. అందుకే వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కావాలి. ఇటు కళ్ళు లేకపోయినా విశ్వాసం ఉంది. ఎవరికే? ఇందాక కళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఏం ఉంచలేదు? వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఎప్పుడు మరుగుగానే ఉంటాడు. విశ్వాసము కలిగిన వారికి ఎప్పుడు తను బహిర్గతం చేసుకుంటూనే ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు ఆయన చప్పుడు విని ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా అక్కడ ఉన్నవారు అన్నారట, రే కేకలు వేయకరాని మందలిచ్చారంట. ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వాడిని గద్దించారంట. మాట్లాడకరా అని అతనికి గద్దించారంట ప్రజలు. కానీ ఈ మాట చూడాలి, వాడు మరీ ఎక్కువగా మరీ ఎక్కువ అంటే దాన్ని ఏం చేశాడు? పెంచాడా తగ్గించాడా? మనమైతే
కేకలేహారని మీటింగ్కి వచ్చాం, అక్కడ ఎవరన్నా మమ్మల్ని లేదో అన్నారని అందుకే వెనక్కి వచ్చేసానని వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనమ్మా? ఇప్పుడు లోకం ఎలాగుందయ్యా అంటే గమనించాలి, దైవం దగ్గర నీ అవసరత ఉంది, ఆయన అవసరత లేదు నీ దగ్గర. అవునంటారు కదంటారా? మన అవసరత ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరికి అవసరమైతే ఏం చెయ్యాలి? ఎంత తగ్గించుకున్నా వెళ్ళాలి. ఎవరు ఆటంకపరిచినా కూడా ఏమవ్వాలి? వెళ్ళాలి. ఆటంకాలు జరుగుతాయి. ఆయన కళ్ళు లేవు, ప్రజలు ఏం చేశారు? ఆటంకపరిచారు, నోరు మూసారా అన్నారు అక్కడ. అయినా సరే ఏం చేశాడు? స్వరాన్ని పెంచాడు. ఎందుకో తెలుసా? వీళ్ళ తిట్టుకుంటే కానీ ఆ స్వరం ఎవరికి వెళ్ళాలి? అది మన మాట వినేవాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ మన మాటలు అక్కడ వెళ్లకుండా ఆటంకపరిచేవారు మన చుట్టూరు ఉంటారు. వాటిని అధిగమించి వెళ్ళాలి, వాటిని అధిగమించి మనం దైవం దగ్గరికి రావాలి. తర్వాత మాట, వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా అని నన్ను కరుణించమని మరలా కేకలు వేసిన తర్వాత అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చెయ్యగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను. ఆడుకున్న సమస్యను చెప్పాడు. నీకేం కావాలరా బాబు అంటే నాకు చూపు కావాలయ్యా అన్నాడట. ప్రభు ఏమన్నాడు చూడండి, యేసు ఇంకేదైనా టైం ఉందంటారా దానికి? లేదు. వెంటనే ఏమన్నాడు ఆయన? చూపు పొందుము. తర్వాత ఈ మాట చూడండి, నీ విశ్వాసము. ఒక మాట, అసలు భిక్షగాడి ఎంత ప్రసంగం విని ఉంటాడు అక్కడ? భిక్షగాడు ఏమి ఉంటాడు అక్కడ? కానీ ఆయన వెళుతున్నప్పుడు చప్పుడు విని తెలుసుకుని, గమనించాలి, తెలుసుకున్నాడు కదా ఎవరి గురించి? అప్పుడు తెలుసుకున్నాడు. కానీ అంతకు ముందు నుంచి కూడా ఆయన గురించి వింటూనే ఉన్నాడు. ఆయన కళ్ళు లేకపోయినా చెవులు పనిచేస్తున్నాయి. అంతేనా? కళ్ళు లేకపోయినా ఏం పనిచేస్తున్నాయి? అందుకే చెవి మాటను పరీక్షించును. కళ్ళు అయినా మనల్ని మోసం చేస్తాయి. మోసం చేయమంటారా? ఖచ్చితంగా మోసం చేస్తాయి. ఎందుకో తెలుసా? చూసి గుడ్డివారు మనం. చూస్తా కూడా మనం ఏమవుతున్నాం? గుడ్డివారమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చెవి ఏం చేస్తుందంట? పరీక్షిస్తుందంట. అయితే అతడు చూపు లేకపోయినా భిక్షాటన చేసుకున్నా యేసు ప్రభుడు గూర్చి ప్రజలు చెప్పుకుంటుంది విని వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించవయ్యా, ఎవడకు నన్ను కరుణించడయ్యా అని అడిగితే వాని ఆటంకపరిచినా కూడా ఇంకా ముందుకు వెళ్ళి కేకలిస్తే ఇప్పుడు గమనించాలి, ఎవరైతే ఆటంకపరిచారో చూసారా వాళ్ళని అన్నారట వాళ్ళు తీసుకుంటారా అన్నాడట. అర్థమైంది మీకు? ఏదన్నా కేకలేరు కదా, ఇప్పుడు ఏమన్నారంటే ఓరే ముందు అని తీసుకుంటారా అంటారా అన్నాడట. మరలా వారే ఇతను ఏం చేశారు? ప్రభు దగ్గరికి. అలా ఉంటుంది ప్రభు కార్యం. ఓకేనా? ఇప్పుడు నీకేం కావాలయ్యా అంటే తనకున్న లోటుని చెప్పాడు. తనకున్న లోటుని చెప్తే ఖచ్చితంగా ప్రభు ఏమన్నాడు? ఎందుకు వచ్చింది ఆ చూపు రావడానికి కారణం ఏంటి? అది మరి చాలామంది సమూహం వెళ్తుంది కదా, ఇందాక చదువుకున్నాం, అయ్యా యేసుక్రీస్తుని చూడాలందయ్యా అని పిలుపు నడితే ఏమన్నాడు? ఎవరు నన్ను వెంబడించాలంటే తన ప్రాణాన్ని ఏం చెయ్యాలి? ద్వేషించుకోవాలరా బాబని చెప్పడంతో వీళ్ళకి అర్థం కాలేదు. ఈయన ఏం చేశాడంటే ఇంకోసారి చెప్పడానికి కూడా ఇష్టం లేక ఈవేళ నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఈ సూచక్రియలు పొందడానికి వచ్చారు కనుక నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక నేను మరుగు చేసుకోవాలని ఆయన ఏం చేసుకున్నాడో? దాక్కున్నాడు. అర్థమైంది మీకు? ఆయనే దాక్కున్నాడు. మరి ఇక్కడ ఏం చేశాడు? వెళ్ళిపోతున్నవాడు మరలా పిలిచాడంట అతన్ని. అది తను ఏం చేసుకున్నాడు? తనకే కనపరుచుకున్నాడు అన్నమాట. అందుకే దేవుడు అందరిలో ఉండడండి. అంతటా చూస్తున్నాడు కానీ అందరిలో దేవుడు ఉండడు. ఇది వాస్తవం. నేను దేవుడి దగ్గర నువ్వు వస్తాం కాదు, ఆయన రమ్మనాలి. ఏమంతేనా? నేను పెళ్ళికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఆ పెళ్ళి ప్రధాని పిలవాలి మనల్ని. ఆ పెళ్లి కొడుకైనా పిలవాలి, లేదా ఆ పెళ్లి కూతురు దొరిపోయినా పిలవాలి. లేదు పెళ్ళికి వెళ్ళిపోతానంటే వాళ్ళ పిలవకుండా నువ్వు వెళ్ళగలుగుతావు? నీకు వెళ్ళాలని ఆశ ఉంది కానీ పిలిచేవాడు రావాలి, పిలుపు రావాలి. అలాగే దేవుని యొక్క పిలుపు లేకుండా ఎవరో కూడా దేవుని దగ్గరకు వచ్చే అవకాశం. అందుకే అన్నాడు, తండ్రి ఆకర్షింతే కానీ ఎవడో నా యొద్దకు రాడు. ఓకేనండి, రైట్. ఇక్కడ చూసాం మనం. ఇప్పుడు ఇతను ఏమయ్యాడు? వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి, అది ఒక గుడ్డివాడు పొందిన మేలును చూసి ప్రజలందరూ ఏం చేస్తారు? దేవుణ్ణి. మరి ఆ మేలు అందరూ పొందొచ్చు కదా అక్కడ, కానీ అందరికీ ఆ మేలు పొందే అవకాశం లేదు. ఎవరికి వచ్చింది? అది విశ్వాసం కలిగిన వాడికే వచ్చింది.
లోక సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 36వ వచనం. లోక సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. చూడండి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చెయ్యవలని ఆయన అడిగాడంట. యేసు ప్రభు వారిని ఒక పరిసయ్యుడు, ఒక అధికారి యేసు ప్రభు వారిని తన ఇంటికి భోజనానికి పిలిచాడట, ఆతిథ్యానికి పిలిచాడట. ఆతిథ్యం అనేది గౌరవం. ఏమా పిలిచి ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, అండర్లైన్ చేయండి అమ్మ, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశుద్ధ భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని, అది ఆయన ఎక్కడున్నాడా అన్న సంగతి ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు తెలుసుకుని, ఎంత ఒకసారి చాలు, పాపాత్మురాలు తెలుసుకోవలసిన పని ఏంటి? ఆయనేమో ఒకరింటికి భోజనానికి వెళ్ళాడు, పిలిచాడు ఆయన. ఇప్పుడు ఈవిడికి పని ఏంటి అక్కడ? మరల ఈవిడేమి గొప్ప ఆవిడేమి కాదే. ఎవరావిడి? పాపాత్మురాలు ప్రభు ఎక్కడున్నాడో అని తెలుసుకుని వెళ్ళి అక్కడ ఆమె ఏం చేసింది? అత్తరు తీసుకుని వెళ్ళి అత్తరు తల మీద వేసి కన్నీళ్లతో కాలు కడిగి తల వెంట్రుకలు ఏం చేస్తుంది? తుడుస్తుంది. ప్రభు ఆశ్చర్యపోయాడండి. ఎందుకంటే పిలిచినోడేమో గౌరవం ఇవ్వలేదు ప్రభుని. ఓకేనా? పిలిచిన వాడేమో గౌరవించలేదు ప్రభుని. కానీ ఎక్కడో ఉన్న ఆమె యేసు ప్రభు పలానా ఇంటి దగ్గర ఉన్నాడని గమనించాలి. గొప్ప గౌరవం ఇచ్చింది. ఆవిడెవరు మళ్ళా? అది అంటే పాపాత్మురాలు తెలుసు ఆయన ఎంత గొప్పవాడో అన్న సంగతి. పిలిచినోడికి తెలియలేదు ఆయన ఎంత గొప్పవాడో అని. అమ్మ, చాలామందికి ఈరోజు బైబిల్ పట్టుకున్న వారికి ప్రభు గొప్పతనం తెలియదు కదంటారా? గ్రంథం పట్టుకున్న వారికి కూడా ఏం తెలీదు? ప్రభు గొప్పతనం గ్రంథం పట్టుకున్న వారికే తెలియదు. ఎలా తెలీదో కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత. మనసు పెట్టాలి దయించి. అంటే ఇప్పుడు తెలుసుకుని వెళ్ళిందా లేదా? ఆమెను ఆయన క్షమించాడా లేదా? చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటాడు, ఒక మాట ఉంటాడు చూడండి. 47వ వచనం. ఆమె ఎవరిని? ప్రభుని. ఆమె విస్తారముగా ప్రేమించను గనక, అలా ఆమె యొక్క అలా కూర్చో చెప్తా. ఆమె చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు, అది అంటే ప్రభుని ఏం చేసింది? ఆమె ప్రేమించింది. ఎలా? క్రియలతో ప్రేమించింది, మాటలతో ప్రేమించలా. ప్రభువా నీ అంత మంచోడు లేడు అని అనలా. ఓకేనా? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద ఏం చేసింది? ఇచ్చింది. అది ఇప్పుడు ఆమెను ఏం చేశాడు? ఆయన క్షమించాడు. అంటే ఆ పాపాత్మురాలను ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు? ప్రభు గొప్పతనం ఆవిడ తెలిసి ఒప్పుకుని, అయ్యా నేను చేసిన పాప విధని ఆయన ఎదుట ఏమైంది? దేవుడి ఒప్పుకుందంట. క్షమించాడా లేదా? ఆయన క్షమించాడు. అమ్మా, లోక సువార్త 19వ అధ్యాయం. లోక సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. తీసారా? ఓకేనా? రైట్. ఆయన సంచరించుచు అంటే ఆయన పైనేంటి? భూమి మీద సంచారం చేయటమైన పైన. అంతేనా? వెనకాల ప్రజలు ఏం చేసేవారు? వెనక కాదు, ఆల్రెడీ ఎదురు చూసేవారంట ప్రజలు ఆయన కోసం. ఓకేనా? ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండును. ఎరికో పట్టణం నుంచి. 2వ వచనం. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడైన అను పేరు గల ఒకడు. ఎవరండి ఇతను? అమ్మ, ఓ విధంగా చెప్పాలంటే ఈయన పన్నులు వసూలు చేసే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ అయిన. ఇప్పుడు ఇతని పని ఇతను ఏం చేసుకోవచ్చు? బంగారులాగా చేసుకోవచ్చు. ఇతను ఉద్యోగం ఇతను చేసుకోవచ్చు. మరలా ధనవంతుడు. ఇతను ఎవరండి? ఇందాక ఒక పాపాత్మురాలు, ఇందాక ఒక గుడ్డివాడు. గమనించాలి. ఇప్పుడు ఇతను ఎవరో? ధనవంతుడు. ఈ ధనవంతుడికి నిజం చెప్పాలంటే అసలు యేసు ప్రభుతో పనే ఉండకూడదు.
యేసు ప్రభు యొక్క పని ఏమి చూడకూడదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రజల మీద ఎలా ట్యాక్సీలు వేయాలి, ఎలా లాభాలు లాక్కోవాలని చూసుకోవాలి ఇతను. కానీ ఇతనికి ఏ బుద్ధి పుట్టింది? ఆ మాట చూడండి, యేసు ఎవరో అని చూడగోరేను. పాయింట్ అర్థం చేసుకోవాలి. యేసు ఎవరో చూడగోరేను. ఆ కోరిక పుట్టిందంట. ఆ కోరిక పుడితేనే ఆయన నీలో పుట్టినట్టు. అంతేనా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు? అంతేనా? యేసు ప్రభు ఈ లోకంలో మా కన్య గర్భాన్ని ఎందుకు పుట్టాడయ్యా అంటే మన హృదయాల్లో పుట్టడానికి పుట్టాడు ఆయన, అంతే. ఓకేనా? ఇప్పుడు ఆయన మనసులో కోరిక పుట్టిందా లేదా? యేసు ఎవరో చూడాలని, అంతేనండి. ఆ చూడగోరెను గాని అంటే ఓ సమస్య ఉందంట ఈయనకి. అది ఆ సమస్య ఏంటయ్యా అంటే ఏంటది? శారీరకమైన లోపం ఉంది, ఇందాక చూపు లోపం ఉంది, ఇందాక బ్రతుకు లోపం ఉంది. ఉన్నాయో లేవంటారా? అంటే ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏమన్నట్టు పాపం లోపాలు ఉన్నాయి. ఓకేనా? స్థితిగతులు వేరే అయినా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతనికి చూడాలన్న కోరిక ఉంది, కానీ అతని సైజు ఏంటయ్యా అంటే కురచవాడు. అమ్మా ఆయన చూడండి, పొట్టివాడైనందున. అంటే జనులు ఎలాగున్నారు? ఇప్పుడు పొడుగ్గా ఉంటే ఎలాగైనా చూడగలం, మరి కురస వ్యక్తిని ఎలా చూడగలం? అప్పుడు ఏమనుకోవాలి? నా వల్ల అయ్యే పని కాదని వెళ్ళిపోవాలి. కోరిక ఉంది, కానీ ఆ కోరికను ఏం చేసుకోవాలనుకున్నాడో తెలిసిన ఎలాగైనా సరే చూడాలనుకుని ఆయన ప్రణాళిక చూడండి. అక్కడ ఆ జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడాలని కోరిక ఉంది, కానీ ఆయన శరీరవేత్తనికి ఏమైంది? ఆ కోరిక అడ్డుపడ్డది, సహకరిస్తలేదు. అయినా కోరుకుంది లోపల. అందుకే మనసుంటే మార్గం ఉంటుందండి. మనసుంటే ఖచ్చితంగా మార్గం. ఏ మార్గం? బ్రతకటానికి కోసమా? దేవుని దగ్గరకు వచ్చే మార్గం మనసులో పుడితేనే వస్తుంది. మనసులో లేదనుకోండి ఏదో కారణం చెప్పగలం మనం. చదవండి ఒకసారి. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. అంటే ఈ దారిని వెళ్ళాడు ఆయన, మరలా దారిని వెళ్తుంటాడు. ఈయనకి ఈ దారిలో జనాలు ఉండటంతో ఈయన అనుకున్నాడు మళ్ళా దారిలోంచి వస్తాడు కదా, ఇప్పుడు ఈయన అక్కడికి వచ్చే టయానికి నేను అంతకంటే ముందు చెట్టు ఎక్కేయాలి అనుకున్నాడట. ఎవరో? ఆయన ఎవరండి? ధనవంతుడు ఎవడైనా చెట్టు ఎక్కు చూస్తాడా? స్టేటస్. అమ్మా ఈరోజు తప్పు అనుకోకండి, పిల్లలకి కుర్చీలో కూర్చోబెట్టకపోతే ఊరుకుంటలేదు. పెద్దోళ్ళు ఎలాగో కింద కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎవరు కూర్చోవలసి వస్తుంది కుర్చీలో? అది ఎందుకంటే స్టేటస్. మరి అలాంటి ఒక గొప్ప ధనవంతుడై ఉండి, ఒక అధికారి అయి ఉండి ప్రభువుని చూడాలనుకుంటే చూడొచ్చు కదా, ఎప్పటికప్పుడు కనబడతాడు కదా. కానీ ఏంటో తెలుసా? ఆయన పట్టుదల చూడండి. ఎలాగైనా సరే చూడాలనుకున్నాడో తన స్థాయిని స్థితిని విడిచిపెట్టి చెట్టెక్కి వేలాడుతున్నాడట. ఎవరో? జక్కయ్య. ఓకేనా? తర్వాత చదువుతాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి ఒకసారి, ఈయన కోరిక ఏంటండి? ఇప్పుడు ప్రభువే చూశాడంట అతను. మరి చుట్టూరు ఎంతమంది ఉన్నారో? జనసమూహం. మరి అందరిని వదిలేసి ఆయన ఎందుకు చూడాలి? ఈయన ప్రభును చూసే విధానం ఉందే, అది నచ్చింది ఆయనకి. ఏమంతేనా? నిజం చెప్పండి, చెట్టు మీద ఉన్న ఎవరైనా చూసుకుంటావా? దగ్గర ఉన్న వాళ్ళు చూసుకుంటాం. సెకండ్లు ఎవరికి ఇస్తాం? దగ్గర ఉన్న వాళ్ళు చూసుకుంటాం, అంతేనా? మరి చెట్టు మీద ఎలాడుతున్న వాళ్ళు ఏమనుకుంటాం? పట్టించుకోవాలి, దగ్గరికి వెళ్తావా? కానీ ప్రభు ఎవరిని పిలిచాడు? చెట్టు మీద ఉన్న, మరలా చెప్పాలి, పేరెట్టి పిలిచాడట. ఏమైపోతాడండి ఆయన? ఇప్పుడు ఎంతమందిలో మీ పేరెట్టి పిలిచాను అనుకోండి, ఏమైపోతాం మనం? అయ్య బాబాయ్ దేవుడు ప్రేరేపించేయడం అనుకుంటారు మీరు మమ్మల్ని. మరి ప్రభువే పేరెట్టి పిలిచాడంటే ఇంకేమైపోతాడు ఆయన? సంతోషపడ్డాడు ఆయన. చూడండి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి అతనితో చెప్పగా, ఒక్కసారి నేడు నీ ఇంట అంటే చూడాలన్న ఒక కోరిక. ఇప్పుడు ప్రభు ఏమిచ్చాడో తెలుసా? మొత్తం మీ ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నాడు రీ అలా అంటున్నాడట. ఏమంతేనా? ఎంత ధన్యత అండి. సీఎం గారు వెళ్తాం మనం అంగ చూసి, ఓకేనా, ఇవాళ మీ ఇంటికి వస్తానంటే ఎలాగుంటుంది మన పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారిని పక్కనట్టండి, పవన్ కళ్యాణ్ వస్తానంటే మనకి చెప్పండి ఎలాగుంటుంది? కేవలం ఫోటోలో పడితేనే అంత రేంజ్ ఇస్తున్నాం మనం. ఫోటోలో పడితేనే అధికారులైనా సినిమా యాక్టర్లైనా.
పొరపాటున వాళ్ళగాన మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏమైపోద్ది? ఎలా ఉంటుంది చెప్పండి? మొత్తం ఊరంతా ఏమైపోద్ది? మామూలుగా చూడదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభువే ఆయన ఇంటికి వస్తాను అన్నాడంటే ఇతని మనసు ఎంత గొప్పదో చెప్పండి. ఆ మనసు ఉన్న చోట ఆయన ఉంటాడు. మనసు లేని చోట ఆయన నువ్వు పట్టుకుని ఎలాంటి ఉండడు. పరిశీడు పిలిచాడు, వెళ్ళాడు, కానీ ఎవరికి ఎక్కువ స్థానం ఇచ్చాడు ప్రభు? అదనమాట. కానీ జనమే అనుకున్నారంటే ఏదేదో అనుకుంటున్నారు. లేదండి, మరలా చెప్తున్నాను, కనపడే క్రైస్తవ్యం కాదు. మనుషులకు కనబడే క్రైస్తవ్యం కాదు. దేవునికి కనపడే క్రైస్తవ్యం. అవునా కదంటారా? ఎందుకంటే ఇశ్రాయేలు వారు కూడా సంఖ్యకి ఎలాగున్నారో లక్షల్లో ఉన్నారు, ఆకాశ నక్షత్రాలు ఉన్నారు. కానీ కానాను దేశాన్ని చేరింది ఎంతమంది? అది ఈరోజు ఎంత క్రైస్తవ లోకంలో పరలోకం చేరింది ఎంతమంది? ఒకసారి ఆలోచన చేయండి. అవునంటారు కదంటారా? ఎందుకంటే నేను నామాన బట్టి చేయలేదా, మేము ఈ చేయలేదా, అవి చేయలేదా అంటే నువ్వు ఎవడో తెల్లన్నాడట. మాలాంటి సేవకుల్నే మేము ఎన్నైనా ఇక్కడ మోసం చేయొచ్చు. చూపిస్తాను ఆ మోసాలు కూడా కొన్ని. అర్థం చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఆ మాట చదవండి. జక్కయ్య నేడు నీ ఇంటికి రావాలని కోరుకున్నాడా లేదా ఆయన? తర్వాత చూడండమ్మా, అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. తర్వాత అందరూ అది చూచి, ఈ పాయింట్ చూసుకోవాలి, అందరూ అది చూచి చూడండి, ఈయన పాపి, యేసుప్రభు ఈయన పాపి అయిన మనిషి బస చెయ్య వెళ్ళాలని చాలా సనుక్కున్నారట. ఏంటి పాపాత్ముడి దగ్గరికి వెళ్తానంటాడేంటి? వీడు ఎంతో అన్యాయంగా అక్రమంగా సంపాదించినాడు కదా, ఆ సంగతి నీకు తెలీదా? ఎవరికే? యేసుప్రభుకి రమ్మన్నాడని పిలిచాడు, రైట్. ఆయన క్యారెక్టర్ తెలీదా అంటున్నారు ప్రజలు. ఏమంతేనా? తర్వాత చూడండి, ఆయన ఎందుకు వెళ్తానన్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత జక్కయ్య ఒకసారి, ఇది ప్రజల్లో మాట కదా, ఇది ప్రజల్లోదే కదా, అంతేనా? కానీ ప్రభు లోకానికి ఎలాగున్నాడంటే ఆయనకి ఏం తెలియదేమో, ఈ క్యారెక్టర్ వెళ్ళిపోతాడంట అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఒక్క నిమిషం చూడండి, అక్కడ ఏం చెప్పించాడు? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా. ఈ మాట చూడాలి. ప్రజల్లో ఉన్న ప్రశ్నకి జక్కయ్య సమాధానం చెప్పాడు ప్రభు దగ్గర. అండ్ అంతేనా? వాళ్ళందరూ ఎవరంకి వీళ్ళు చూపిస్తున్నారు? జక్కని చూపిస్తున్నారు. వీడు తెలియదు ఏంటాడు, ఓకేనా? వీడేదో నీతివంతుడా వెళ్తాడా? కూడా ఉన్న మేమే నీతివంతులు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ వెంటనే జక్కయ్య చెప్పించాడు. చూడండి ఆ మాట. దేవుడు ఆ జక్కయ్య మాట్లాడుతూ, ప్రభువా, ఏ మాట అన్నాడండి? ఎవడెత్తాడు చెప్పండి? అతడు ఆల్రెడీ ధనవంతుడు. నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తానన్నాడు? ప్రభువుకి ఇస్తాననలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో దేవుడికి కొదువైనట్టు దేవుడికి ఇస్తారు. ఏమంతేనా? నిజంగా దేవుడికి ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏమైనట్టు అమ్మా? దేవుడు ఏమైనట్టు? దరిద్రుడైనట్టుగా కనబడుతుంది అక్కడ మనకి. ఒక్క నిమిషం అమ్మా. పర్లేదు ఉంది, ఏం పర్లేదమ్మా. అంటే కొంచెం మంచిది అని వద్దులేండి, పర్లేదు అమ్మా. సరే, అలా హలో ఈ పక్క సార్ అమ్మా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏది జక్కయ్య గారు ఏమని చెప్తున్నాడు అక్కడ? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము. అసలు అది ఎవరైనా అంటారా? ధనవంతుడు, సొంకాన్ని వసూలు చేసే వ్యక్తి నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను అన్నాడు ఆయన. పేదలకు ఇచ్చేవాడు ఏడు ఈరోజు? దేవుడికి ఇచ్చేవాడు ఉన్నాడు కానీ ధనవంతులు అని అంతేనా? ధనవంతుడు ఇంకా దేవుని ధనవంతుడు చేస్తున్నాడు తప్ప, కానీ పేదలకు ఇచ్చే ధనవంతులేరి ఈ భూమి మీద ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, ఆ ధనవంతులు కంటే ఈ ధనవంతుడు గొప్పవాడు. ఎందుకని? పేదల మీద మనసు ఉంది కనుక. ఎవరికే? అది ప్రభు దగ్గర ఉండే మనసు. ప్రభు ఉంటే మారే మనసు. ఓకేనా? తర్వాత ఇంకో మాట ఉందండి.
అన్యాయముగా ఆ దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పండి. నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా నేను ఎవరి మీదైనా ట్యాక్స్ వేసాను అనుకోండి, వాడికి 4 ఇంతలు కలిపి వాడికి నేనేం చేస్తాను, నష్టపరిహారం నేను ఇస్తానయ్యా అన్నాడు. ఎవరైనా ఉన్నారండి అలాంటోళ్ళు? ఎవరి తరం కాదు అది. వాడు తినేసాడు, వీడు తినేసాడు, వాడు తినేసాడు, దెబ్బలాడుకోవటమే మన పని. ఏమన్నా అవునంటారు కదంటారా? అంటే అన్యాయం చేసినోడు ఏం చేయాలి, నష్టపరిహారం ఏం చేసుకోవాలి, 4 వంతులు కలిపి ఇస్తానన్నాడు ఆయన. ఆస్తులు ఏమన్నాడు ఆయన అమ్మ పేదలకు ఇస్తానన్నాడు అండి. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా ప్రభువు? ఇప్పుడు చదవండి తర్వాత మాట. అందుకు యేసు చదవండి, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. అంటే దాని అర్థం ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఈ జక్కయ్య కూడా విశ్వాసం కలిగిన కుమారుడే అని అర్థం అక్కడ. అంటే ఇప్పుడు జక్కయ్య విశ్వసించాడో లేదో ప్రభుని? ఎంతగా విశ్వసించాడు, ఎన్ని పాఠాలు విన్నాడేటండి? అది నేను చెప్తుంటా. క్షణం చాలండి మనిషి మారడానికి. అమ్మ తర్వాత అండి, అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఒకసారి నేడు ఈ ఇంటికి ఏమొస్తుంది, రక్షణ వచ్చి ఉన్నది. అంటే రక్షణ అంటే నీళ్ళు ముంచడం కాదు, అంతేనా? మనిషికి ఏదో మాయ మాటలు చెప్పేసి ముంచెత్తే మనుషుల ద్వారా రక్షణ వస్తుంది, కానీ ప్రభు ద్వారా రక్షణ రాదు. అది ఇప్పుడు రక్షణ రావాలంటే లోపల ఉన్న కల్మషం అంతా పోవాలి, అప్పుడు రక్షణ. అది దేవుడిచ్చే రక్షణ. అది మనుషులు ఏమనుకున్నామంటే సంఖ్యాబలం పెంచుకోవాలని ఏం చేసుకున్నా, అమ్మ దేవుడిని నమ్ముకో పొలం లేదో పొలం వస్తుంది, దేవుడిని నమ్ముకో అప్పులు ఉన్నాయో తీరిపోతాయి, దేవుడిని నమ్ముకో రోగాలు పోతాయి, దేవుడిని నమ్ముకో పెళ్ళిళ్ళు అవ్వలేదా అయిపోతాయి. అందుక అది ప్రభు నమ్ముకోకర్లా, ప్రభుని నమ్మకపోయినా దేవుడు చేస్తాడు అది. కానీ గమనించాలి, ప్రభు నమ్మవలసింది ఏంటయ్యా అంటే నిత్య జీవం కోసం దేవుడిని నమ్మాలి. నిత్య జీవం ఏంటయ్యా అంటే పరలోకానికి వెళ్ళడానికి ప్రభువుని నమ్మాలి. అంతేగాని ఈ మేలు కోసం దేవుడిని నమ్మకూడదు. ఎందుకంటే నమ్మని వారికి కూడా చేస్తున్నాడు ఆయన, నమ్మిన వారికే కాదు. అంతేనా? కానీ నమ్మిన వారికి చేసే మేలు ఏంటయ్యా అంటే నిత్య జీవం, పరలోకం. అది గొప్పదే. ఈ లోకంలో ఈ రోగం పోతే ఇంకో రోగం వస్తుంది, రాదంటారా? మొన్న ఏదో కరోనా వచ్చింది, మరి మొన్న మే నెల నుంచి వర్షాకాలం అంతా ఏం పడ్డా కీలవాత జ్వరాలే కదా అంటే కదంటారా? దడదల్లా ఆడిపోలేదా? కరోనా రైట్ అనిపించింది. మరలా రేపు ఏముంటాయో మనకు తెలియదు. అంటే ఒకటి పోయినా ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఈరోజు స్వస్థత పొందినా మళ్ళీ రేపు పొద్దున ఇంకోటి వస్తుంది. ఈరోజు ఎవరికి ఒక పిల్లోడు పెళ్లి చేసినా మళ్ళీ ఆ అమ్మాయి పెళ్లి చేసినా మళ్ళీ అబ్బాయి పెళ్లి చేయాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ సమస్యలు శ్రమలు అనేది తప్పవు. కానీ ఈ భూమి మీద ఉండగానే, దీపం ఉండగానే, అనగా ఆత్మ ఉండగానే ఏం చేసుకోవాలి అమ్మ? దీపం ఉండగలి ఏం చేసుకోవాలి? ఇల్లుని చక్కబెట్టుకో. అనగా నువ్వు బతుకుండగా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. నువ్వు పరలోకం చేరే మార్గానికే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ఒకడు చెప్పినంత మాత్రం అమాయకంగా నమ్మవలసిన పని లేదు. నువ్వేం చేసుకోవాలి? తెలుసుకోవాలి, వెతుక్కోవాలి, గైకొనాలి, పరిశీలన చేయి. ఎక్కడుందో నాకు నిత్య జీవము అని పరిశీలన చేయి. అలా పరిశీలన చేసిన వాడికి ప్రభు ఇచ్చిన రక్షణ, అలాంటి వారికి ప్రభు చేసిన మేలు అని మనం చదువుకున్నాం. ఎంతటి గొప్ప జ్ఞానాన్ని, ఎంత గొప్ప మనుషులు మారిస్తే ప్రభు ఈ లోకానికి వచ్చి ఆనాటి కాలం నేటి కాలం ప్రభు మీద వేసిన ఒక నింద చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త తీసారా? 27వ అధ్యాయము 63 వచ్చిన చదవండి. చూడండి, ఎందుకో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుకున్న మాటలు. అయ్యా, ఎవరంటండి? యేసు ప్రభు చనిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు. ఆ వంచకుడు, లోకం ఏమందండి? ఆనాడు లోకం వంచకులు, ఈనాడు కూడా అంటూ వంచకులు మోసం చేస్తున్నారో, మతంలోకి లాగేస్తున్నారో, మోసం చేసేస్తున్నారో. అంతేనా? ఉన్నాయి లేవంటారా? ఖచ్చితంగా. ఆనాడు యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, భూమి మీద బతుకుతూ ఉన్నప్పుడు
3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉందయ్యా అన్నారట. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళ మీటింగ్ ఏంటో తెలుసా? ఎవరికి ఒకడు ప్రభు భూమి మీద బతుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయి 3వ దినం లేస్తాను అన్నాడయ్యా. ఈడు గొప్ప వంచకుడు. ఒకవేళ ఈడు లేచాడు అంటే, ఒకవేళ వీళ్ళ శిష్యులు వచ్చి లేచాడు అంటే మనం అందరం ఏమైపోతాం? మనం తప్పు చేశాము, ఆయన విషయంలో లోకం మన మీద నిందేస్తుంది అని తర్వాత మాట. కాబట్టి 3వ సమాధిని భద్రము చెయ్యు ఆజ్ఞాపించారట. ఎవడైనా చచ్చిపోయిన శవాన్ని ఎవడైనా భద్రం చేసుకుంటాడా? ఏమండి, చనిపోయిన శవాన్ని ఎవడైనా భద్రం చేసుకుంటాడా? వేళేటో తెలుసా? మరలా తిరిగి లేస్తాడేమో అని భయం, లేదా శిష్యులు ఎత్తుపోయి మళ్ళీ తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో అని భయం వేసి ఆ సమాధిని ఏం చేస్తారో తెలుసా? భద్రం చేయండి అన్నాడట. ఎంత భయపడ్డారండి వీళ్ళు. ప్రజలు ఎంత భయపడుతున్నారండి కొంతమంది ప్రభుకి. తర్వాత మాటమ్మ, వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి వాడు మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచ కడపట వంచన మరీ చెడ్డదయ్యుండనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడిన వారితో మీరు ఏదో చెప్పారు కదా, మీ చేతుల్లోనే ఉన్నారు కదా సైనికులు, వాళ్ళని తీసుకుని సమాధిని ఏం చేయమన్నారో? భద్రం చేయండి అన్నాడు. ఎందుకని? మళ్ళా శిష్యులు వచ్చి తీసుకుపోయి ఆయన భూమి మీద ఉండగా చెప్పాడు కదా, అలాగే తిరిగి లేచాడని మళ్ళీ ఇలా ప్రచారం చేస్తారేమో అని భయపడి ఇలా ఏం చేశారు? ఇప్పుడు చెప్పండి, వంచింది ఎవరు? అసలు ఎవరు? శవాన్ని చూసి భయపడ్డారంటే ఎవడు భయపడుతున్నాడో? శవాన్ని రాజకీయం చేస్తున్నాడంటే ఎవడు భయపడుతున్నాడో? అర్థమైంది అనుకుంటాను ఇక్కడ. రైట్. సమాధిని ఏం చేశారు? మరల మామూలు కాదండి, సైనికులు, రోమా ప్రభుత్వ సైనికులు. కేవలం బ్యాంకులోంచి మనం ఏదైనా తెచ్చుకుని ఒకవేళ కట్టలేదనుకోండి, బ్యాంకు వారు వచ్చి ఏం చేస్తారో దాన్ని ఎవడైనా తీసేటంటే అయిపోయి పోలీస్ స్టేషన్లో పెడేస్తారు. ఆ సీలు నిప్పే అవకాశం మనకే లేదు. అటువంటిది గమనించాలి. రోమా సామ్రాజ్యం ఆ సమాధికి ఏమేసిందో తెలుసా అండి? సీలు వేసిందంట. సీలు వేస్తే 3వ దినం ఆదివారం తిరిగి ఆ సమాధి ఏమైంది? ఆ సమాధి గమనించాలి, ఆ సంఖ్యలు తెంపబడ్డెను. సమాధిలోంచి ప్రభు ఏమయ్యాడు అంటే ఇప్పుడు రోమా ప్రభుత్వం వేసిన సంఖ్యలు సమాధిని ఆపిందా? సమాధిని భద్రం చేస్తే ఆగిందా? లేదు. ఆయన ఏమయ్యాడు? మరల ఈ కథలు చెప్తారేమో, మరలా 40 దినాలు భూమి మీద ఉండి అందరికీ కనపరుచుకున్నాడట. ఆయన అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళాడంట. కథలు కాదని నేను చెప్పడానికి వచ్చింది, నేను సజీవుని నిరూపించుకోవడానికి మళ్ళా 40 దినాలు భూమి మీద కనపరుచుకున్నాడట. ఇప్పుడు ఎవరు వంచుకులు? రుజువులు ఉన్నాయా లేవా? రుజువులతోటి ప్రభు చెప్తాడండి, కథలతో చెప్పడం. ఓకే, తిరిగి లేచాడా లేదా? సజీవుడా కాదా? లేచాడు. కానీ లోకం ఏమంది? వంచకుడు అన్నారు. ఓకే, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం తీసరా 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం మనసు పెట్టాలి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములు భంగపరుస్తాడంట. ఇప్పుడు అసలు వంచకులు ఎవరు? సమాధిని అంటే ఇప్పుడు ఎవరు వంచకులు? మరి అది క్రీస్తు ప్రభు యొక్క సువార్త వ్యాప్తి అయిపోద్దని ఏం చేశారు వాళ్ళు? ఏలా కదా వంచన చేశారు. కానీ ఆయన పన్నాగాలు ఏం చేశాడు? ఆయన భంగపరిచాడు. అది నేను అంటుంటా, వేళ అసలు ఓకేనా. ప్రభుని అన్నవాడు వంచకుడు, కానీ ప్రభు ఎవరు కాదు? వంచకుడు కాదు. మీకు చూపిస్తాను ఇంకా, క్రిందకి రండి. కపటుల ఆలోచన తల్ల క్రిందులు చేస్తాడంట ఆయన. ఎంత కపట బుద్ధులు చూపించారు ప్రభు దగ్గర. కానీ వారి ఆలోచనలన్నీ ఏం చేస్తాడని అన్నాడైనా? తల్ల క్రిందులు చేశాడు. రోమా ప్రభుత్వాన్ని తల్ల క్రిందులు చేశాడు. ఓకేనా. యూదులే తల్ల క్రిందులు అయిపోయారు. ఆయన చేసిన సామెతల గ్రంథం 28వ అధ్యాయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనమమ్మా. 6వ వచనమ్మా. వంచకుడై, ఈ మాట వినాలి, వంచకుడై
ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు గొప్పడు అంటున్నాడు అక్కడ. అంటే వంచన చేసి మోసం చేసి ధనాన్ని సంపాదించు వాడి కంటే, ధనవంతుడి కంటే యథార్థంగా బ్రతికే దరిద్రుడు గొప్పడంట. యథార్థంగా బ్రతికి ఎవడిష్టం అంటే దేవుడికి? దరిద్రుడు గొప్పడంట. ధనమే గమనించాలి. లోకంలో బ్రతికే వంచనతో ధనాన్ని సంపాదిస్తే వాడు మంచోడు కాదని చెప్తున్నాడు ఆయన. అలాంటప్పుడు యేసుక్రీస్తే మనుషులను వంచన చేసి తన వైపు నడిపించుకుంటే అసలు వంచుకుడు ఆయనే కదంటారా? అసలు వంచుకుడు ఎవరో ఆయనే. మోసం చేసేవాడు అసలు మోసకుడు. కానీ ప్రభు ఏం చేయడానికి రాలేదు? మోసంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. మోసంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఇక్కడ ధనమే వంచనతో సంపాదిస్తే ధనవంతుడే నాకు ఇష్టం కాదురా అంటున్నాడు ఆయన. కానీ వంచనతో కాకుండా కష్టపడి పనిచేసి దరిద్రుడు నాకు ఇష్టం అన్నాడు. ఆ దరిద్రుడు ఇష్టడనే ధనవంతుడు దరిద్రుడి గురించి పాఠం చెప్పాడు మనకి. ఒకడేమో ధనవంతుడు విస్తారంగా సంపాదించాడు, తినుము త్రాగుము సంతోషించాడు, చచ్చిపోయాడు, పాతాళంలో ఏడుస్తూ ఉన్నాడు. ఎవరో? ధనవంతుడు. కానీ దరిద్రుడు భూమి మీద ఉన్నాడు. ఆ ధనవంతుడు పాడే ఒకళ్ళు తిని బతికాడు, తను చచ్చిపోయాడు. ఓకేనా? దరిద్రుడే. కానీ ఎక్కడున్నాడో? నిత్య జీవంలో ఈయన ఉన్నాడో, నిత్య నరకంలోకి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో? యథార్థంగా ఉన్న దరిద్రుడే కావాలి ఆయనకి. వంచనతో సంపాదించే ధనవంతుడు కూడా ఆయనకి ఇష్టం కాదు. ఇప్పుడు వంచనతో సంపాదించిన ధనం చేత దేవునికి ఇచ్చేవారు ఇంకెంత వంచకులు ఆలోచన చేయండి. అలాంటి వారు ఈరోజు ప్రభు గమనించాలి. ఇందాక లోకసువార్తలో జక్కయ్య ఎలాంటి వాడు? ఒకప్పుడు ప్రభుని ఎరగనప్పుడు వంచకుడే. మరి ధనాన్ని మోసం చేసుకోలేదు ఆయన? అన్యాయంగా సంపాదించలేదా? అలా అన్యాయంగా సంపాదించినప్పుడు ప్రభు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళాడో వంచకుడు ఏమైపోయాడో తెలుసా అండి? ఆయన వశమైపోయి, నేను వంచనతో సంపాదించిన ధనం నాకు వద్దురా బాబు, నేను దానికి 4 ఇంతలేసి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే వంచకుడు మార్చాడా లేదా? అది ప్రభు గొప్పతనం. ప్రభు మార్చడానికి వచ్చాడు తప్ప వంచనతో మోసంతో మత మార్పిడి చేయడానికి ఆయన ఈ లోకానికే రాలేదు. ఓకేనా? మీకు అర్థమైందా? కానీ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. తీసారమ్మా? 13వ వచనం చదువుదాం అమ్మా. 6వ అధ్యాయం 13వ వచనం. అల్పులేమి వారందరూ, అంటే చిన్నవారేమి పెద్దవారేంది అందరూ మోసము చేసి దోచుకునేవారు. ఏం చెప్తున్నాడండి? మోసం చేసి కూడా మోసం చేస్తున్నాడని చెప్తున్నాడు. అందులో చిన్నవాడైనా పెద్దవాడైనా అందరూ ఎవరని చెప్తున్నాడు ఆయన? అమ్మ మోసం చేస్తున్నారని దేవుడు చెప్తున్నాడో లేదా? అమ్మ తర్వాత చూడండి. ప్రవక్తలేమి, అంటే ఇక్కడ ప్రవక్తలేమి వదులుతలేదు. యాజకులు అంటే పాస్టర్ల కాలంలో ఆ యాజకులేమి అందరూ. అది అసలు వంచుకులు ఎవరో? ప్రభు కాదు. మాలాంటి స్వార్థ పరులు, అంటే వాక్యాన్ని మా కొరకు వాడుకుంటున్నాం చూసారా? మా కొరకు వాడుకోండి. ఏమన్నా? దేవుడికి ఇవ్వండి అమ్మా అంటాం. ఎవరికిచ్చి? మాకిచ్చింది ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. మరి ఇందాక ధనవంతుడు ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. మరి ఎవరికి ఇచ్చాడు ఆయన? అది అసలు మొదటి కారణం. మాలాంటి వారు చెప్పవలసింది ఏంటంటే, మొదట మీరు దేవునికి ఇచ్చేది ఏదైనా ఉంటే పేదలకు ఇవ్వటమే దేవునికి ఇవ్వటం. గమనించాలి. మీకు వాక్యం చెప్పేది తర్వాత భాగం. మాలాంటి వారికి వాక్యం చెప్పేది తర్వాత భాగం ఇవ్వాలి. అర్థమైందా తల్లి? ఓకేనా? మీకు అర్థమైందా? తర్వాత భాగం మాకు ఇవ్వాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్నాం కనుక, దాని మీద జీవనోపాధి ఉంది కనుక దాని మీద. ఇప్పుడు వాళ్ళది కూడా మేము తినేయకూడదు. అవునంటారు కదంటారా? ఇప్పుడు మేమేమన్నాం? తప్పు కనుకోకుండా తొలుగుడ్డు మాకే, తొలికోడి మాకే, ఇదే అయిపోయింది ఈరోజు. అంతేనా? ఇవన్నీ లాభాలు తెచ్చుకోవడం లేదా? చెప్పండి అమ్మా. మా పాస్టర్ గారు సైకిల్ మీద వచ్చాడండి, ఇప్పుడు 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాడండి. ఎలా కట్టాడు? గాలి జనార్దన్ రెడ్డి గారికి కట్టారు. ఎలా కట్టాడు? దేవుడిచ్చాడా? మరి ఇక్కడ పాస్టర్లుగా ఎవరిచ్చారు? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఒరు వంచకులు రా అన్నాడు. యాజకులు ప్రవక్తలు అందరూ ఎవరంట? వంచకులు. వంచి సంపాదిస్తున్నారు. మరి లోకానికి ఎలా కనబడుతుంది? మొత్తం క్రీస్తు ప్రభువే వంచుకుడు అంటున్నారు. వీళ్ళ చేసిన తప్పు ద్వారా ఇప్పుడు ప్రభు మీదకి వెళ్ళింది అది.
ఎంత దారుణం అండి. ఆయనేమో మనల్ని మార్చడానికి వస్తే మన స్వార్థాల కోసం ఆయన వాక్యాన్ని వాడుకుంటే ఇంకెట్లాగండి. ఒక మాట చూపిస్తాను చూడండి, అక్కడ ఒక మాట చూడండి. తర్వాత 14, సమాధానము లేని సమయమున సమాధానమును చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. ఏం చేస్తున్నారండి ట్రీట్మెంటు? దేవుడు నమ్మకమ్మా ఇది ఇస్తాడు, దేవుడు నమ్మకమ్మా అది ఇస్తాడు, దేవుడు నమ్మకమ్మా ఇది చేస్తాడు. ఏంటో చెప్పండి, దాన్ని పైందే. ఆత్మను రక్షించుకోవాలంటే వాక్యం దేనికి? శరీరానికి కాదే, ఆత్మను రక్షించు. ఇప్పుడు లోపల బాగు చెయ్యాలి అయ్యా, ఇప్పుడు లోపల బాగు చెయ్యాలి అంటే మాలాంటి యాజకులు ఎవరైనా చెప్తే మీ ఆత్మను రక్షించే వాక్యం చెప్పాలి తప్ప పైన ఎవరికి ఒక ఆయింట్మెంట్ రాయకూడదు. ఎందుకంటే ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళేది అమ్మా, అవునా కదంటారా? ఇప్పుడు వీళ్ళందరూ వంచిన దేనికోసం? పైపడి చెప్తున్నారు, అందుకే లోపలికి ఏం చెప్పరు. చెప్తారా? చెప్పండి, చెప్తారా? చెప్పేవారు ఉన్నారు, వాస్తవాలు చెప్పేవారు ఉన్నారు, వంచనతో సంపాదించేవారు కూడా ఉన్నారు. ఒప్పుకోవాలి, తప్పు ఎవరు చేసినా తప్పండి, అందులో సందేహం లేదు. అందుకే ఆయనే చెప్తున్నాడు, ప్రవక్తలో యాజకులు ఏం సంబోధించాడంటే పేరది ఏం సంబోధించారు? వంచకులు. లోకం ఏమంటుంది? ప్రభు వంచుకుడు అంటుంది. కానీ అసలు వంచుకులు ఎవరు? వాక్యం ఎరిగిన ఈ వంచుకుల ద్వారా ప్రభునే వంచుకుడు అంటున్నారు. అందుకే కదా జనాన్ని చూపిస్తున్నామే తప్ప మనం నీతిని చూపించలేకపోతున్నాం. అంతేనా? నీతిని చూపిస్తే కాదని వాడు ఎవడు ఉంటాడండి? ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? పేదలకు ఇచ్చాడు, అది తప్పనవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? అది నేను అంటాడు. అది చూపిస్తలేదు. ఓపుకుండా లేకపోయినా ఏమనుకోకండి, ఒకరింట్లో పని మనిషిగా పని చేసిన మా ఏగారి కానుక ఇచ్చేయాలనుకుంటున్నారు. పుట్టినరోజు కూడా కానుకలు ఇచ్చడం చూశాను. అందుకది మనల్ని పిలుస్తా. మొదట బేదలకి, రెండవది దేవుని పనులకి. సేవకుడు కూడా దాని మీద ఆధారపడ్డాడు కనుక ఆయనకి ఇవ్వండి, నేను అది తప్పని నేను అంటలా. కానీ గమనించాలి, వీటన్నిటి కంటే ఇది గొప్పది కాదు. ఇలా ప్రజలు చేశారు కనుక ఇలా తయారయ్యారు సేవకులు కదంటారా అమ్మా? మిమ్మల్ని బట్టి ఉంటుంది ప్రభుత్వాలు కూడా, అలాగే మమ్మల్ని బట్టి కూడా మీ ప్రవర్తన కూడా ఉంటుంది. మేము ఎంతపాటు తేండంటే ఏమనుకున్నారో, తేపోతే బాగోదేమనుకుని మీరేమనుకోవచ్చు, ఎందుకు వచ్చిందని బాబు దేవుడు ఎలాగో అనుకుంటాడు. కానీ పాస్టర్ గారు ఏమనుకోకూడదని మమ్మల్ని ఏం చేస్తున్నారో సంతోషపరచాలని చూస్తున్నారు. మమ్మల్ని సంతోషపరచొద్దమ్మా, ఓకేనా? మనుషులు మెప్పు పొందొద్దు, దేవుని మెప్పు పొందడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. తెలియదు. ఒక్కసారి చూడండి, కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయము. కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా. కాబట్టి 160వ పేజీ అమ్మా, క్రొత్త నిబంధన 160వ పేజీ, 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై. ఎందుకని ధైర్యం ఇది? ఏ పరిచర్య? దేవుని పరిచర్య, వాక్యాన్ని పరిచర్య. ఇది ధైర్యం తల్లి. తర్వాత చూడండి, అధైర్యపడము. అయితే రెండవ వచనం, అయితే కుయుక్తి కొనకయు దేవుని వాక్యమును అండర్లైన్ చేసుకోండి, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయకూడదు? మీకు నచ్చినట్టుగా చెప్పకూడదు. ఇక్కడ మాకు స్వలాభం కోసం చెప్పుకోకూడదు. తమ కొడుపుకే దాసులు ఉన్నారా లేదా చెప్పండి? తమ కొడుపుకే ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. అందుకే కదండి మనకు ఆ నిందలు పడ్డాయి అమ్మా. మనకు కూడా ఆ నిందలు ఎందుకు పడ్డాయి అంటే కొడుపుల కోసం చెప్పుకుంటున్నాం. అంటే ఏదో రకంగా భోజనం, ఏదో రకంగా లాభం అయిపోయింది అలాగా. అందుకే ఏమో తప్పు అనుకోకండి. భోజనాలు పెట్టే మీటింగ్ కానీ జనం ఎక్కువ ఉంటారు కదంటారా? ఒప్పేసుకుందాం ఏమా. భోజనాలు పెట్టే కాడ ఖచ్చితంగా ఉంటారు. నేను తప్పు అంటలేదు తల్లి, వెళ్ళండి. కానీ అక్కడ ఏం కావాలి? వాక్యం కావాలి, వాక్యం కావాలి అక్కడ ఏమంతేనా? క్షయముగా ఆహారం కంటే అక్షయముగా ఆహారం కావాలి అక్కడ అమ్మంతేనా? రైట్. ఇప్పుడు చదవండమ్మా. అంటే దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట, ప్రతి మనిషి సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సమూహమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాము అన్నారు. అవునా కదంటారా? అవమానకరమైన రహస్య కార్యాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు విసర్జించారు. ఎందుకని? వాక్యాన్ని ఎలా బోధిస్తలేదు వీళ్ళు? వంచనతో చేస్తారు.
వంచనగా చేస్తే ఏముంది? అవమానం ఉంది. పేతురు రాసిన పత్రికమ్మ 2వ పత్రిక 2వ అధ్యాయం తీసారమ్మా. మొదటి వచనం చదవండి. కాదండి, మరియు ఎవరండి అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలు వారి కాలంలో ఉన్నారు, ఈనాడు క్రైస్తవ కాలంలో కూడా ఉన్నారు. ఎవరో అబద్ధాన్ని బోధించేవారు, అంతేనా? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే అంటే మీలో అంటే సంఘంలో కూడా ఉన్నారు, దాని అర్థమైతే కదా, లోకంలో ఉన్నారు. రెండవది సంఘంలో కూడా మీలోను కూడా అబద్ధ బోధకులుందురు. వీరు అండర్లైన్చండి, తమ్మును కొనిన. ఒకసారి ప్రభు ఏం చేశాడంటండి? కొన్నాడంట. దేంతో కొన్నాడో? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, తన రక్తంతో కొన్నాడట. అంతేనమ్మా? ఆయన రక్తంతో కొంటే వీళ్ళేం చేశారంటే తమను కొనిన ప్రభును కూడా విసర్జించి తమకు తామే నాశనము కలుగు చేసుకునుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములు, ఒకసారి భిన్న అభిప్రాయములను రహస్యముగా. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి అభిప్రాయాలు బోధిస్తున్నారు? అమ్మ, మనకి గ్రంథం ఒకటా కాదా? మరి బోధ ఎందుకు ఒకటి అవ్వలేదు? భిన్నాభిప్రాయాలు ఎందుకు? భిన్నాభిప్రాయాలు చెప్పింది ఎవరో? మనుషులు. అమ్మా, అంతేనా? వాస్తవం చెప్తుండే తల్లి జాగ్రత్తగా. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనుషుల దయతో కూడా మనం ఎదగాలి. అవునంటారు కదంటారు? చెప్పండి. మనుషులు కావాలి కదా. మరి మనుషుల దగ్గరికి వెళ్ళకపోతే వారు మన దగ్గరికి ఎలాగొస్తారు? దేవుణ్ణి నమ్ముకున్నామా, వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ కూడా తాక్కో అంటున్నాడు. మరి అదేంటిది? మరి టీ తాకో, రేపు పొద్దున మీ ఇంటికి భోజనం ఎలా చేస్తాడు? వాళ్ళు టీయే కదా ఇచ్చారు, విషం కాదు కదా. అమ్మా చెప్పండి. ఇప్పుడు ఒక మాట, పాపాత్మురాలే అతను ఏం చేసింది? యేసుప్రభు ఎవరింట్లో ఎక్కువ భోజనం చేశాడు చెప్పండి కదా. ఇప్పుడు జక్కయ్య ఇంటికి వెళ్ళి భోజనం చేశాడా లేదా? పాపాత్ముడే కాదా? అది నేను ఎందుకు? మనం వెళితే కదా వాళ్ళు మారేది, మారేది. కానీ ఇప్పుడు ఎలాగుందా ఏట? భిన్నాభిప్రాయాలు ఏంటయ్యా? టీ నీళ్ళు తాకూడదు, ఓకే. వాళ్ళు పెట్టింది ఏం తినకూడదు, రైట్. ఇంకా వాళ్ళకి మనకే సత్య సంబంధం లేదు, మనం పరలోకి వెళ్ళిపోతాం, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఇదా? సరే, అలా అనుకున్న వాళ్ళందరికీ నేను ఒక మాట అడుగుతున్నాను. సరే, వాళ్ళు పెట్టింది వద్దు. రేపు 31 నాడు సంఘంలో ఎవరైనా సరే, ఓకేనండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కృతజ్ఞతా కూడికని కవర్ ఇస్తారు చూసారా? కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇవ్వాలి తప్ప మిగిలిన సహోదరులు ఎవరికి ఇవ్వడానికే లేదు. ఆ మాట మీద నిలబడని చూస్తాను. అమ్మా, ఇంకా అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పినికి ఇవ్వండి, కవర్ ఇచ్చా అందరికి. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో? 2 అన్నదమ్ముల, ఇద్దరికైతే ఇగో 2 కవర్ పట్టినీళ్ళు ఇచ్చాయి. ఇదేంటండి? మరి వాళ్ళు ఇచ్చింది ఏది? వాళ్ళ కష్టార్జితం కాదా? వాళ్ళు ఇచ్చింది ధనం, మరి అప్పుడు అన్యతగా ఎందుకు ఎంచుకోలేదు? వాళ్ళు టీ ఇస్తే తాగవా? ఎంత దారుణం అండి. ఇంకా ప్రేమ ఎక్కడుందండి? ఇంకా ప్రేమ ఎక్కడుంది? ప్రభు వచ్చింది ఎందుకు? మార్చడానికే కదా. కానీ మనం ఏం చేస్తాం? వంచకులు చెప్పిన దాంట్లో మనమే మారిపోయాం. వాక్యం ద్వారా మారేవాళ్ళు లేరు. అంతేనండి. మనుషులు ఎలాంటి భిన్నాభిప్రాయాలు బోధిస్తున్నారు. అందుకే ఇంత గొడవ వచ్చింది, అందుకే ఇన్ని సమస్యలు వచ్చాయి. అమ్మా, తర్వాత మాట చూడండి. మరియు అనేకులు ఏం చేస్తాలండి? సంఘాల్లో కూడా ఏంటండి? తప్పుగా ఎవరు అనుకోకుండా ఉన్నట్టు ఒక మాట మాట్లాడతారు. ఏ చేష్టలండి? అసలు ఈరోజు క్రిస్మస్లో ఆ స్టేజీ మీద డ్యాన్స్ లేడు చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలా కాదా? చెప్పండి అమ్మా. ఆ పిల్లల చేత వాక్యాలు చదివించండి, ఆ పిల్లల చేత కంఠస్థ పాఠాలు చెప్పించండి. ఎవరి చేత? పిల్లల చేత. ఇప్పుడు ఏమి నేర్పిస్తున్నారు? అప్పుడు ఈటీవీలో వచ్చింది డి, తర్వాత వచ్చింది డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది ఫ్రీ షో. ఎక్కడ? క్రిస్మస్ డే నాడు, 31 నాడు. ఎక్కడ? క్రైస్తవుల దగ్గర, సంఘాల దగ్గర. ఎంత దారుణం అండి. దైవం దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని వారు ఈరోజు క్రైస్తవులు. అంతేనా కదంటారా తల్లి?
కనుక ఈరోజు వారిని బట్టే కదా చూడండి, వారి పోకిరి చేష్టల వలన అనుసరించి నడుతురు. అంతే కదా, నడుతున్నారా లేదా? తర్వాత తర్వాత మాట చూడండి, వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుంది? మరి అవదా? అందుకే తిడుతున్నారు. ఎవరిని బట్టి తిడుతున్నారు? ప్రభువుని బట్టి ఎవరు తిట్టడానికి సరిపోడండి. ప్రపంచంలో మహానాయకులు గొప్పవారందరూ కూడా ఆయన గొప్పవాడని అన్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పారు చూసి, వారు వంచకుల వల్ల ఈరోజు దేవుని మార్గం ఏమైంది? సత్య మార్గం ఏమైంది? దూషింపబడుతుంది. ఎవరిని బట్టి? అది నేను అడుగుతా. అలాంటి వంచకుల దగ్గరికి లోకం వెళ్తుంది. వాక్యం ఉన్న చోట మాత్రం లేదు. ఎందుకంటే వాక్యం కాదు, ఎందుకంటే అది మనోడే కదా, మన ఇంటి పేరోడే కదా. ఇదొత్తిగులు మళ్ళీ ఎక్కడ కూడా అవునంటారు కదంటారా? ఇక్కడ కూడా ఏది కావాలి? ఇక్కడ కూడా ఏం కావాలి? మన ఇంటి పేరోడే కాదా, మనోడే కాదా? ఇది ఏంటి? దేవుని దగ్గర కూడా అదే. రేపొద్దున పరలోకంలో అడుగుతావా? మా ఇంటి పేరులో అందరూ వస్తేనే వస్తాను అనమనండి. మా ఇంటి పేరులో ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తేనే తీసుకుంటాను అనమనండి. అక్కడక్కర్లా. కానీ దైవం దగ్గరకు వచ్చాక కూడా మనకేం కావాలి? ఆ జబ్బు ఎక్కడ ఉంది? దేవుని దగ్గర కూడా ఆ జబ్బు తెచ్చేసారు. నేను వాస్తవంగా చెప్తున్నానమ్మా, ఎన్నో చూస్తున్నాను, వింటున్నాను, అది వేదంతో మాట్లాడుతున్నాను. ఈరోజు దైవం ప్రభు కోసం ఎదురు చూసిన వారు ఉన్నారు తల్లి. ఆ ప్రభువే కొంతమందికి దాక్కున్నాడని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసించలేని వారికి ఆయన కనపరుచుకోలేదు. కానీ కనపరుచుకున్న వారు కూడా మనుషులో చేసే బోధలకు వంచడైపోయి, ఈ వంచకుల వల్ల ఈరోజు క్రైస్తవ్యం కూడా వంచన అనే సమాజంలో పలికే స్థితికి వెళ్ళిపోయిందంటే ఇంకేమనాలి అమ్మా? అవునంటారు కదంటారా? ఈ మాట ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, తిమోతి రాసిన పత్రిక, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనమమ్మా. అయితే ఈ మాట విన, దుర్జనులు, అంతేనండి, మంచి జనులా? దుర్జనులు ఎవరండి? మళ్ళా వాళ్ళు వంచకులను, ఇతరులను మోసపరుచు, తమను తాము మోసపోవచ్చు. నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనుకుంటున్నాను, నేనే నాశనం అయిపోతున్నాను. తెలుసా మీకు అమ్మా? మిమ్మల్ని ఏదో మోసం చేసి 10 రూపాయలు లాగేసుకుంటున్నాను అనుకున్నానే. మీకు విచిత్రం చెప్పండి, నేను నాశనం అయిపోతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడం కాదు, నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. అంత మోస బ్రతుకు ఎందుకు? దరిద్రుడిగా యథార్థంగా బ్రతికితే చాలుదా? ఏమంతేనా? దేవుడి కోసం పరిచర్య చేసేవారు ఆత్మల కోసం చెయ్యాలండి. ఏమంతేనా? ఆత్మల కోసమే కదా ప్రభు వచ్చింది. దేనికోసం? ఆత్మల కోసం. సేవ అనేది ఏంటి? ఆత్మలు రక్షించడానికే. మరి డబ్బులతో పని ఏంటి? నువ్వు మరలా చెప్తున్నాడు, నీవు దైవికంగా పని చేసినప్పుడు దైవానికి కావలసిన వనరులు కూడా దేవుడు సిద్ధపరచగలడు. ఎవరు? దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా ప్రేరేపించగలడు. ఎవరి కార్యానికి? అంతేనా? చేయగలడా చేయలేడా? ఆయన పనికి ఏదైనా చేయగలడు. ఆయన యేసుప్రభుని వచ్చి పన్ను కట్టమన్నారట. ఏమన్నాడు ఆయన శిష్యుని? పన్ను కట్టమన్నాడు కదా, రైట్. నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? వాళ్ళ చేపను గేల వేసి చేపను పట్టుకోరా అన్నాడట. ఏంటి పన్ను కట్టమంటే చేపను పట్టుకోమన్నాడు ఏంటి? ఆ చేపను పట్టుకోమన్నాడట. చేపను పట్టుకుంటే అందులో ఉంది షకేముందంట. ఒరే నీది నాది కలిపి కట్టారా అన్నాడు. అంటే ఆయన పనికి కావాల్సింది ప్రకృతే సహాయం చేస్తుంది, నువ్వు చేయటం ఏంటి కదంటారా? నేను అందుకే ఏమనుకోకండి, ఎలాగైపోయిందంటే మనం చేసే కనుక, ఇదిగో ఈ దేవుని మందిరానికే తలుపు నేను ఇచ్చాను, ఆ దేవుని మందిరానికే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటే అది నేనే ఇచ్చాను ఏంటి? అది ఇచ్చి మన పూజ ఎలాగుంది? అందుకే తప్పు అనుకోకండమ్మా, కొన్ని మాట్లాడేసుకోవాలి నిజాలు. అది నేను అంటుంటా, ఫ్యాన్ రెక్కల మీద అంతా కూడా ఎవరి పేర్లు ఉంటాయి అంతేనే? ఎవరి పేర్లు ఉంటాయి? ఒకవేళ పొరపాటున పేరు కానీ చదవకపోతే మనం చేసేది గమనించాలి, పరలోకంలో రాయబడాలి అమ్మా. అవునా కదంటారా? మీరు ఎప్పుడైనా సరే మా పరిచర్య దగ్గర రండి, ఎవరి పేరు ఎక్కడ ఉండదు ఉంటుందంటారా? ఎందుకని? ఒకవేళ ఆ పేరు కోసం చేశారనుకోండి, అది దైవానికి ఇష్టమైనది కాదు. అందుకే కదా నేను బాబేలు గోపురాన్ని ఎందుకు కట్టుకోవాలనుకున్నారు? వాళ్ళు మంచి పేరు సంపాదించుకుందామని కట్టుకున్నారు. దేవుడు ఏం చేశాడు? ఆ పేరుని
ఆదిని అంటట. మన పేరు తెచ్చుకుందామని దేవుని పని చేయకూడదు, ఆయన పేరు తేవాలి. అమ్మా ఆయన పేరుని ఏం చేయాలి? గణపరచాలి. గణపరచాలంటే మంచి మనసుతో పని చెయ్యాలి. దావీదు అంత రాజు కష్టస్థితిలో ఉండి కూడా దేవుని పనికి సహాయం చేశాడట. ఏమా అనుకూలంగా ఉన్నప్పుడు చేయటం కాదు, ప్రతికూలంలో కూడా దేవుని పని చెయ్యాలి కదంటారా? ఏమా పేద విధురాలు చేసింది ఏంటి? ఆ వారినే కదా గొప్పగా ఇచ్చాడు ఆయన. అదనమాట, ఆ మనసుతో చెయ్యాలి దైవానికి చేసే పని ఎప్పుడు కూడా. తర్వాత వచ్చింది చూడండి. అయితే దుర్జనులు వంచకులను ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. మనసులో ఉంటుంది, మా పాస్టర్ గారు మా మాట వింటలేదని అంటారు. ఎందుకంటే మోసం చేస్తున్నాడు, మోసపోయారు. అంతకంతకు ఏమైపోతున్నారు? మోసం. వాస్తవంగా చెప్తాను, ఈరోజు మనస్సు దైవం దగ్గరికి వెళ్ళి ఆరాధించే వాళ్ళు లేరండి, చాలా తక్కువ. ఏమనుకుంటారో ఎవరో, దేవుడు ఏమనుకుంటారో కాదు, మా పాస్టర్ గారు ఏమనుకుంటారో అన్న భయంతో వస్తున్నారు, దేవుని భయంతో వస్తలా. చాలా తక్కువ, అది చాలా తక్కువ. మనం నిజంగా చెప్తున్నాం, అక్కడ మనిషి కోసం వెళ్ళకూడదు. మంచి వాక్యం ఉందా లేదా, అక్కడ దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా మనుషులు మహిమపరచబడుతున్నారా? మనుషులు మహిమపరచుకోవడానికి ప్రభు రాలేదండి. అమ్మ దేవుని మహిమపరచడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఒకసారి ఇప్పుడు ఈ వంచుకులు అన్నారే, ఒకసారి 11వ వచనం చూడమ్మా. అంతియోకియలో ఈకోనియాలో ఒకసారి 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ. అది ఓకేనా? నిజమైన క్రైస్తవుడికి ఏముందో లోకంలో? హింస ఉంది, అంతేనా? వంచగలకి ఏముందో? లాభం ఉంది. కానీ వాడు మోసపోతున్నాడు, వాడితో ఉన్న వారిని మోసపోతున్నాడు. తర్వాత దేవుని కోపం వారందరి మీదకు వస్తుంది. వస్తుందా రాదంటారా? వస్తుందా లేదా చెప్పండి. కానీ ఇప్పుడు క్రీస్తునందు బ్రతుకును ఉద్దేశించి వారు ఏం పొందుతున్నారు? హింస పొందుతున్నారు. అంటే బాధలు ఉన్నాయో లేవంటారా? బాధలు ఉన్నాయో లేవంటారా? అందుకే నిజం చెప్పాం కనుక జనం ఉంటారు అక్కడ. ఉన్నమాట అంటే కదా. అలాగే ఈరోజు నిజం చెప్పామనుకోండి ఎవరు రారు. కానీ ఎవరు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రభువు ఒక లెక్క ఇచ్చాడు. ఎక్కడ 2 3 కూడి నా నామం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఓకేనా? ఆయన పేరు లేని చోట, ఆయన వాక్యం లేని చోట లక్షల మంది ఉన్న ఆయన ఉండడం. కానీ లోకం ఏమనుకుంటుందంటే బాబు క్రైస్తవులు చాలామంది పెరిగిపోతున్నారు రా బాబు అనుకున్నారా? నేను అదే చెప్పాను. నేను ఇశ్రాయేలు వారు కూడా కాలంలో అనేక లక్షల మంది, కానీ కానాను దేశాన్ని చేరింది మంచి మనసుతో ఉన్న యెహోషువయు కాలేబు వెళ్ళారని చెప్పాడు. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న మనం ఇంకా దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే, వంచుకులతో ఉన్నామా? వంచుకులతో ఉండి ప్రభునే వంచుకుని చేసే వారితో ఉన్నామా? లేదా మనం దేవుని వాక్యంతో ఉండి దేవుని గౌరవించే వారితో ఉన్నామా అనడానికి దేవుడు ఇంకా అవకాశాన్ని మనకి ఇస్తున్నాడా లేదా చెప్పాలి అమ్మ. అందుకని మనుషులు గద్దించిన గుడ్డివాడు ప్రభుని మరీ గణపరిచాడు. ఇచ్చాడే లేదా స్వస్థత? ఇచ్చాడు. ఆయన విశ్వాసమే కదా అతను బాగు చేసింది చెప్పాలి. పాపాత్మురాలు ఏం చేసింది? ప్రభుని గౌరవించింది. క్షమించాడా లేదా? క్షమించాడు. ఇలా చూసుకొని మీరు దైవ లేఖనాలు ఎక్కడ జక్కయ్య ఒకప్పుడు వంచకుడితో బ్రతికాడు. ఏం చేసుకున్నాడు ఆయన? ఏం చేశాడు? ఆ వంచన జీవితాన్ని పక్కన పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతానయ్యా అని తన ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇచ్చాడు. అన్యాయంగా సంపాదించిన దాంట్లో 4 వంతులు కలిపి, అంటే చక్రవడ్డీ అనుకోవద్దాన్ని, ఆ 4 వంతులు కలిపి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించానో వాడికి నేను తిరిగి అప్పగిస్తానంటే అప్పుడు అన్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి అప్పుడు రక్షణ. మనలో కుట్రల కుతంత్రాలతో ఉంటే, మాలాంటి సేవకులు కూడా కుట్రల కుతంత్రాలతో ఉంటే మాకు రక్షణ లేదు, మేము చెప్పే సంఘాలకు రక్షణ లేదు. అవునంటారు కదంటారా? ముందు మేము సరి అవ్వాలి, తర్వాత మీరు కూడా సరి చేయాలి. మీరు సరి లేకపోతే మీరు సరి చేయాలి. అవునంటారు కదంటారమ్మా? సరి చేయలేదంటారా? ఎందుకంటే మేము మనుషులమే, మీరు మనుషులే. మనం ఒకవేళ మేము తప్పు చెప్తున్నావా, ఎవడి వాక్యం ఎలా చెప్తుందని సరి చేయవలసిన బాధ్యత కూడా మీరు మా కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారే. ఒకవేళ మాలో తప్పుడు అడుగులు వచ్చిననుకోండి, సరి చేయవలసిన బాధ్యత కూడా మీరే. అమ్మా నా బిడ్డ చెప్పింది అనుకోండి, డాడీ జాగ్రత్త అక్కడ నీళ్ళు ఉన్నాయి పడిపోతా జాగ్రత్త అందనుకోండి, నేనేం చేయాలి? మాట్లాడుకో, నాకు తెలుసు నువ్వు చెప్తున్నావు ఏంటన్నా అనుకోండి, అడుగు 4 మెట్లకి ఎందుకు దిగేస్తాను. ఆ తర్వాత మా అమ్మాయి వచ్చి నాకు సాకిరీ చేయాలి, అంతేనా?
ఇప్పుడు ఆ బిడ్డ మాట విన్నాను అనుకోండి, పెద్దవాడినే బిడ్డ మాట విని తగ్గించుకున్నాను అనుకోండి, ఏం చేసుకుంటాను? జాగ్రత్తగా అదనమాట. ఆ త్రోవలో కాకుండా మరో త్రోవలో వెళ్తాను. అవునంటారు కదంటారా? అంటే ఇప్పుడు చిన్నది చెప్పిందనే కదా నయమాను ఆ రాజు దగ్గర, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి బాగుపడ్డాడు. నువ్వు చెప్పేదేంటి దాసిరాలు, నువ్వు చెప్పేదేంటి, నేను వెళ్తావేంటి అన్నాడా? ఆ మాటను గౌరవించాడు గనక ఆ చిన్నదాని మాటను గౌరవించాడు గనక ఆయనకి ఆ స్వస్థత పొందాడు. అలాగే మంచి మాట చిన్నవాడు చెప్పిన విను, శత్రువు చెప్పిన విను, మంచి మాట. అంతేనమ్మా? చెడ్డ మాట మనల్ని ప్రేమించుకోడు చెప్పినా కూడా వినకూడదు. అంతే కదా తల్లి? చెడ్డ మాటే మనల్ని ప్రేమించేవాడు, మన ప్రాణంగా చూసిన వాడు కూడా చెప్పిన చెడ్డ మాట ఎప్పుడు కూడా వినకూడదు, చేయకూడదు. ఓకేనా? కనుక ప్రభు ఈ లోకానికి వచ్చింది వంచకులను కూడా మార్చడానికి వచ్చాడు తప్ప ఆయన వంచకుడు కాదు. కానీ ఆయన వంచకుడని ఆనాడు అందే. ఈరోజు కూడా వంచకుడని ఎందుకు అంటున్నారంటే, వంచుకులైన యాజకులు, సేవకులు ఈ లోకంలో ఇంకా బోధకులు ఉన్నారు. వాక్యాన్ని వారి కొరకు స్వార్థంగా వాడుకుంటున్నారు కనుక ఆయన నామం అన్యజనుల మధ్య అదనమాట. కనుక ఆయన నామానికి మహిమ తేవాల తప్ప ఆయన నామానికి మనం అవమానం తేకూడదు. ఆయన నామం కొరకు అవమానమైన మనం పొందాలి తప్ప ఆయన నామానికి ఏనాటికి పరిచయ ద్వారా, మన బ్రతుకు ద్వారా, మనకిచ్చిన కుటుంబాల ద్వారా ఆయన నామానికి అవమానం. ఎందుకంటే అన్ని నామముల కంటే పై నామం, అది ఘనమైన నామం, పరలోకం చేరే నామం. ఆ నామాన్ని కలిగిన వారు క్రైస్తవులు. ఓకేనండి? అటువంటి గొప్ప క్రైస్తవుని కలిగిన మనం కూడా ఎందరినో చూడాలనుకున్నారు. ఈరోజు వాక్యం ద్వారా ప్రభుని చూసే భాగ్యం మనకిచ్చాడు. ఓకేనా? చూడాలన్న కోరిక దిగవయ్యా జక్కయ్య, నేడు నీ ఇంటి దగ్గర ఉంటానన్నాడు. చూడాలన్న ఒక సెకండ్, ఈరోజు ఒక రోజు ఆయనతో ప్రభు ఉన్నాడు. ఈరోజు చూడాలన్న కోరిక ఇంతసేపు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. మాట్లాడాడు లేదా ప్రభు? సుదర్శన్ గారి కథ సుమా మాట్లాడతా, ఎవరు మాట్లాడారు అని చెప్పు? వాక్యం మీకు చూపించినప్పుడు ప్రభు మాట్లాడతాడు. వాక్యం చూపించకుండా నా కోసం మాట్లాడారు అనుకోండి, అది నేను మాట్లాడినట్టు లెక్క అమ్మా. కనుక మనుషులు మెప్పు కాదమ్మా, దేవుని మెప్పు పొందాలంటే దేవుని కొరకు మనం శ్రద్ధ, భక్తి ఉండాలి. అలాంటప్పుడు హింసలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, అవమానాలు ఉంటాయి, సహింతాం. ప్రభు కూడా సహించడే లేదా? సహించాడు కనుక మనల్ని ఆ సహించే మార్గంలోనికి నడిపించాడు. కనుక ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా, ఓకేనా, గతించిన సంవత్సర కాలం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిజంగా ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. క్షమించాడు లేదా? ఆనాడు పాపాత్మురాల్ని ఎలాగైతే క్షమించాడో అలాగే మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించాడు కనుక ఆయన మాటలు మనకి వినిపిస్తున్నాడు. అది దాని అర్థం. అది క్షమించాడు కనుక ఈరోజు మనకి ఆయన మాటలు వినిపించాడు. విన్నా మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మన ద్వారా ప్రభుకి ఏం రాకూడదు? అవమానం రాకూడదు. ఒకవేళ అవమానం తెచ్చేవారు అనుకోండి, మనకి కనపడకుండా మరుగు చేసుకోగలడు ఆయన మరలా. అంతే కదమ్మా? మనకి కనపడకుండా ఏం చేసుకోగలడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కనపరుచుకుంటాడనమాట. కనుక ఆయన కనపరుచుకోవాలంటే మనం యథార్థంగా ఉందాం. ఓకేనండి? కనుక మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మన ద్వారా దేవుని నామానికి అవమానం కలగకుండా కాపాడుకుందాం, సరి చేసుకుందాం. వాక్యం ద్వారా వారి కోసం వీరి కోసం మాట్లాడమని కాదండి, దేవుడు మనతో మాట్లాడాడు. అందులో నేను కూడా ఒక సేవకుడిని. ఓకేనా? నా జీవితం కూడా నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నప్పుడు నేను సరి చేసుకోవాలి. కనుక ఎవరిని వ్యక్తిగతంగా కాదు, సరి చేసుకుంటే ఇంకా అనేకులు ప్రభులోనికి వచ్చే అవకాశం ఉంది. అవునంటారు కదంటారా? కనుక ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి, మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఆ శిక్ష ఏదో ఆయన చెప్తాడు, మేము అనకూడదు. అందుకు ఆ శిక్షలోంచి తప్పించుకోవాలని ప్రభు గురించి మీకు ప్రకటిస్తున్నాం తప్ప ఈ ప్రభు మాటలు కూడా మీరు అపార్థం చేసి మమ్మల్ని నిందించినా హింసించినా మీ క్షేమం కొరకు ప్రార్థించే మనసుని దేవుడు మాకు ఇవ్వాలని కోరుతూ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.